హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ట్రైలర్ చూడబోతున్నాము ఇవాళ మనందరం కలిసి. అది కూడా మన వెరీ ఓన్, మనందరికీ ఎంతో ఇష్టమైన మన చీఫ్ గెస్ట్ వివి వినాయక్ గారి చేతుల మీదుగా హార్టియస్ట్ వెల్కమ్ టు యూ వివి వినాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ హియర్. సో ఈరోజు వారి చేతుల మీదుగా, అంటే వివి వినాయక్ గారు అంటేనే ఒక పాజిటివిటీ. ఆయన ఎక్కడున్నా కూడా ఒక పాజిటివ్ ఆరాతో, ఆయన స్మైల్తో, ఆయన పాజిటివిటీతో మనందరికీ కూడా ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు. సో అటువంటి వివి వినాయక్ గారి చేతుల మీదుగా ఈరోజు ట్రైలర్ చూడబోతున్నాము అంటే డెఫినెట్గా సినిమాకి కూడా ఆ పాజిటివిటీ ఉంటుంది. సో ఈరోజు ఎస్పెషల్గా వివి వినాయక్ గారితో పాటు మనం డెఫినెట్గా వడ్డే నవీన్ గారికి హార్టియస్ట్ వెల్కమ్ చెప్పేసుకోవాలి. హార్టీ వెల్కమ్ టు యూ వడ్డే నవీన్ గారు. సో హ్యాపీ టు సీ యూ బ్యాక్. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మాకు, ఎందుకంటే డెఫినెట్గా 90s కిడ్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చే చాలా సినిమాల్లో వడ్డే నవీన్ గారు. ఐ థింక్ నాకు తెలిసి ఆయన ఎక్కడైతే కామా పెట్టారో కెరియర్లో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నట్టే ఉంది. ఆయన లుక్స్ పరంగా కానీ, ఆయన ఆరా, ఆయన ఎనర్జీ అండ్ బయట ఫ్యాన్ బేస్ కానివ్వండి, అదంతా అలా అక్కడి నుంచే కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో వడ్డే నవీన్ గారు ఆయన సినిమాల వండర్ఫుల్ కెరియర్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ మనందరి ముందుకి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులుగా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ మనందరం టీజర్ చూసాము ఆల్రెడీ. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో రాబోతున్నారు అనేది టీజర్ ఆల్రెడీ చెప్పేసింది. సో మరి ఇక కమల్ తేజ గారికి ఆల్ ద బెస్ట్, డైరెక్టర్ గారికి చెప్పేస్తూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ట్రైలర్ చూసేద్దాము. సో రిక్వెస్టింగ్ వివి వినాయక్ సార్ టు ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మా అందరి కోసం. లాంచ్ ది ట్రైలర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కాబట్టి ముచ్చటగా 3 సార్లు ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాం బ్యాక్ టు బ్యాక్. సో కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. స్టేట్ ని షేక్ చేసిన కేస్, వారం రోజుల్లో ఎలక్షన్స్. నువ్వు ఏ ప్లాన్ అన్నా వేసుకో, ఐ వాంట్ ఇట్ ఎనీ కాస్ట్. సీఎం ప్లాన్ చేసేంతలా ఏం చేశాడో చెప్పవా? కానిస్టేబులా? 10 years లో 55 transfers తో వరల్డ్ రికార్డ్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ వన్ త్రిమూర్తులు ఆన్ డ్యూటీ సర్. ప్లీజ్ ఆఫ్ సర్వీస్, నో కాంప్రమైజ్. 55 ట్రాన్స్ఫర్ అయినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఇంట్లో వాళ్ళు ఊర్లు తిప్పడం దీని మొగుడికి బాగా అలవాటేలేమ్మా. నన్ను ట్రాన్స్ఫర్లు చేస్తుంది తప్పులు చేస్తున్నందుకు కాదు సార్, తప్పులు బయట పెడుతున్నాను. 20 years బ్యాక్ కేసులు నిజాలు తెలుసుకోవడం ఎవరిని అడుగుతారు, ఎక్కడిని ఎత్తుకుతారు? నేను రాజకీయం చేస్తూ చూస్తూ నడిపిస్తూ కట్టుకున్న కోట ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేయడం వల్ల కూలిపోతుందా? ఒక కానిస్టేబుల్ అయ్యింది ఎంత కాన్స్పిరసీ చేస్తారా? ఎగ్జిక్యూట్ ప్లాన్ కే. ఫ్యామిలీని నిన్ను కలిపి కప్పెట్టేస్తా. ఒక కానిస్టేబుల్ పట్టుకోలేకపోతున్నాం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఫైట్ చేసి ముందుకెళ్తున్నాడంటే వాడు ఏదో ఒక విషయం కోసం గట్టిగా వెతుకుతున్నాడు. తెలుసుకుని తేల్తా. ఇట్స్ అ ప్రామిస్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు నా కూతురు, నా భార్య, నా ప్రాణం కంటే ఈ కేసే ఇంపార్టెంట్. ఏం మాట్లాడబ్బా, అప్పుడెలా ఉన్నావు, ఇప్పుడు ఎలానే ఉన్నావు? స్టేట్ ని షేక్ చేసిన కేస్, వారం రోజుల్లో ఎలక్షన్స్. నువ్వు ఏ ప్లాన్ అన్నా వేసుకో, ఐ వాంట్ ఇట్ ఎనీ కాస్ట్. సీఎం ప్లాన్ చేసేంతలా ఏం చేశాడో చెప్పవా? కానిస్టేబులా?
10 years లో 55 transfers తో వరల్డ్ రికార్డ్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ వన్. త్రిమూర్తులు ఆన్ డ్యూటీ సార్. 10 years of service. నో కాంప్రమైజ్. 55 ట్రాన్స్ఫర్ అయినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఇంట్లో వాళ్ళని ఊళ్ళు తిప్పడం దీని మొగుడికి బాగా అలవాటేలేమ్మా. నన్ను ట్రాన్స్ఫర్లు చేస్తుంది తప్పులు చేస్తున్నందుకు కాదు సార్, తప్పులు బయట పెడుతున్నాను. 20 years బ్యాక్ కేసులు నిజాలు తెలుసుకోవడం ఎవరిని అడుగుతారు, ఎక్కడిని ఎత్తుకుతారు? నేను రాజకీయం చేస్తూ చూస్తూ నడిపిస్తూ కట్టుకున్న కోట ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేయడం వల్ల కూలిపోతుందా? ఒక కానిస్టేబుల్ అయ్యింది ఎంత కాన్స్పిరసీ చేస్తారా? ఎగ్జిక్యూట్ ప్లాన్ కే. అఫీషియల్ గా అనఫీషియల్ గా ఏది వదిలిపెట్టచ్చు. ఫ్యామిలీని నిన్ను కలిపి కప్పెట్టేస్తా. ఒక కానిస్టేబుల్ ని పట్టుకోలేకపోతున్నాం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఫైట్ చేసి ముందుకు వెళ్తున్నాడంటే వాడు ఏదో ఒక విషయం కోసం గట్టిగా వెతుకుతున్నాడు. తెలుసుకుని తీరుతా. ఇట్స్ అ ప్రామిస్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు నా కూతురు, నా భార్య, నా ప్రాణం కంటే ఈ కేసే ఇంపార్టెంట్. ఏం మారలేదబ్బా, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలానే ఉన్నావు? స్టేట్ ని షేక్ చేసిన కేస్ వారం రోజుల్లో ఎలక్షన్స్. నువ్వు ఏ ప్లాన్ అన్నా వేసుకో. ఐ వాంట్ ఇట్ ఎనీ కాస్ట్. సీఎం ప్లాన్ చేసే అంతలా ఏం చేశాడో చెప్పవా? టెన్ ఇయర్స్ లో 55 transfers తో వరల్డ్ రికార్డ్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ వన్. త్రిమూర్తులు ఆన్ డ్యూటీ సార్. 10 years of service. నో కాంప్రమైజ్. 55 ట్రాన్స్ఫర్ అయినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఇంట్లో వాళ్ళని ఊళ్ళు తిప్పడం దీని మొగుడికి బాగా అలవాటేలేమ్మా. నన్ను ట్రాన్స్ఫర్లు చేస్తుంది తప్పులు చేస్తున్నందుకు కాదు సార్, తప్పులు బయట పెడుతున్నాను. 20 years బ్యాక్ కేసులు నిజాలు తెలుసుకోవడం ఎవరిని అడుగుతారు, ఎక్కడిని ఎత్తుకుతారు? నేను రాజకీయం చేస్తూ చూస్తూ నడిపిస్తూ కట్టుకున్న కోట ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేయడం వల్ల కూలిపోతుందా? ఒక కానిస్టేబుల్ అయ్యింది ఎంత కాన్స్పిరసీ చేస్తారా? ఎగ్జిక్యూట్ ప్లాన్ కే. అఫీషియల్ గా అనఫీషియల్ గా ఏది వదిలిపెట్టచ్చు. ఫ్యామిలీని నిన్ను కలిపి కప్పెట్టేస్తా. ఒక కానిస్టేబుల్ ని పట్టుకోలేకపోతున్నాం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఫైట్ చేసి ముందుకు వెళ్తున్నాడంటే వాడు ఏదో ఒక విషయం కోసం గట్టిగా వెతుకుతున్నాడు. తెలుసుకుని తీరుతా. ఇట్స్ అ ప్రామిస్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు నా కూతురు, నా భార్య, నా ప్రాణం కంటే ఈ కేసే ఇంపార్టెంట్. ఏం మారలేదబ్బా, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలానే ఉన్నావు?
ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. 3 సార్లు చూసినా 3 సార్లు చాలా ఎంగేజింగ్గా అనిపించింది ట్రైలర్ అని చెప్పాలి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, అదరగొట్టేశారు. ఐ థింక్ కమల్ గారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ అండి. చాలా అంటే డెఫినెట్గా ఒక కానిస్టేబుల్ హీరోగా మారడం అంటే డెఫినెట్గా ఒక అండర్ డాగ్ హీరోయిక్గా మారడం అనే చెప్పాలి. సో అటువంటి ఒక జర్నీలో మనం వడ్డే నవీన్ గారిని చూడబోతున్నాము. బ్యాక్ ఇన్ స్క్రీన్, బ్యాక్ ఇన్ థియేటర్స్. సో ఐ థింక్ వడ్డే నవీన్ గారు మళ్ళీ రావాలి, హీ హాస్ టు కమ్ బ్యాక్ అని అందరూ కోరుకున్నారు. కానీ ఇంత మాస్ రేంజ్లో కమ్బ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సూపర్బ్ కమ్బ్యాక్ అని చెప్పాలి మీకు. ఐ థింక్ అటు క్లాస్ మీకు ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఫ్యాన్స్గా ఉన్నారో అటు క్లాస్ని ఇటు మాస్ని అందరినీ ఎంటర్టైన్ చేసే ఒక అద్భుతమైన కథతో మా ముందుకు వస్తున్నారని ట్రైలర్ చెప్పేసింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ ఎస్, వడ్డే క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్పై వడ్డే జిష్ణు ప్రజెంట్స్ మనందరి ముందుకి వడ్డే నవీన్ గారు నిర్మాణ సారథ్యంలో మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. కమల్ తేజ గారి దర్శకత్వంలో. అలాగే మనందరికీ కూడా ఈ చిత్రంలో ఇప్పుడు ట్రైలర్లో చూసాము, కార్తిక్ గారు విజువల్స్ అదిరిపోయాయి. సినిమాకి తగ్గట్టు సూపర్ విజువల్స్ని అందించారు. అలాగే కళ్యాణ్ నాయక్ గారి బీజిఎం అయితే అదిరిపోయింది ట్రైలర్లో, సూపర్బ్ అండి. భలే ఎంగేజింగ్ అనిపించింది మ్యూజిక్ వల్ల కూడా. సో ఎస్, ఇలా అందరి టెక్నీషియన్స్ కాంట్రిబ్యూషన్ అండ్ అఫ్ కోర్స్ ఆన్ స్క్రీన్ వడ్డే నవీన్ గారితో పాటు రాశి సింగ్ అసలు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు మీరు. సడన్గా ఒక ఫుల్ గ్లామరస్ రోల్, సడన్గా ఒక మిస్టీరియస్ రోల్, ఇప్పుడేమో హౌస్ వైఫ్ లాగా. సో చాలా చాలా ఈజీగా వండర్ఫుల్గా మారిపోతూ ఉన్నారు సినిమాకి. ఇట్స్ సో గుడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ రాశి. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనం శిల్ప గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. రీసెంట్గానే హాయ్ నాన్న సినిమాలో ఆవిడని మనం చూసాము, టెర్రిఫిక్ పర్ఫార్మర్. సో ఆవిడ ఎంత డైనమిక్ అండ్ పవర్ఫుల్ లేడీగా మనందరికి కనిపించబోతూ ఉన్నారు. సో దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్, సో మెనీ రీజన్స్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ June 19th. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మనందరి ముందుకి వచ్చినటువంటి మా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా ఐ థింక్ డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్దాం. కథ పట్టుకుని ఈ సినిమా ఇలా వచ్చేలా చేసినటువంటి డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. కమల్ తేజ నర్లా గారు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు లాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ని మనందరి ముందుకి June 19th తీసుకురాబోతున్న డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేస్తూ రిక్వెస్టింగ్ కళ్యాణ్ నాయక్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో రైటర్ పద్మభూషణ్ అండ్ అఫ్ కోర్స్ మేమ్ ఫేమస్, ఇలాంటి మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి కళ్యాణ్ నాయక్ గారు ఇస్ హియర్. అఫ్ కోర్స్ వెల్కమింగ్ కార్తిక్ గారు ద డిఓపి, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే శ్రావ్య గారు ఇస్ హియర్, ద కాస్ట్యూమ్ డిజైనర్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఐ థింక్ జ్వాలా కోటి గారు, సార్ రండి స్టేజ్ పైకి ప్లీజ్. సో చాలా సినిమాల్లో ఆయన్ని చాలా మంచి పాత్రలు, ముఖ్యమైన పాత్రల్లో చూస్తూనే ఉంటాము. అండ్ ఈరోజు మనం ట్రైలర్లో కూడా చూడడం జరిగింది, ఫెరోషియస్ పోలీస్గా కూడా కనిపించబోతూ ఉన్నారు ఆయన. సో వెల్కమింగ్ హిమ్. అండ్ మా ఊహా పాప, బేబీ ఊహా, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మనశంకర వరప్రసాద్లో ఈ సంవత్సరమే చూసాం మనం ఊహా. సో వెల్కమింగ్ ఊహా ఆన్ స్టేజ్. వడ్లమాని శ్రీనివాస్ గారు, ఊహా అనగానే అటుకు కూడా వెళ్ళింది నాకు వెంటనే కాంబినేషను. సో ఎస్, వడ్లమాని శ్రీనివాస్ గారికి ఇంట్రొడక్షన్ అవసరమా చెప్పండి. థియేటర్ గోయింగ్ ఆడియన్స్ అందరికీ కూడా ఆయన బాగా సుపరిచితులే. సో వెల్కమింగ్ హిమ్. సాత్విక్ వచ్చారా? సాత్విక్, ఎస్ ప్లీజ్ వెల్కమ్ సాత్విక్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఒక మంచి రోల్లో మనం చూస్తూ ఉన్నాము. అండ్ అంజలి ఆల్సో, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. భిక్షపతి గారు, ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే, అయితే ఇక ఆలస్యం చేయకుండా మా బ్యూటిఫుల్ రాశి సింగ్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు భార్యగా, ఇళ్ళు ఊర్లు మారుతున్న భార్యగా చాలా ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ రోల్లో మనందరికీ కనిపించబోతున్న రాశి సింగ్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్, మరి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులుగా చాలా కాలం తర్వాత మనందరినీ బిగ్ స్క్రీన్ పైన ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి మనందరి ఫేవరెట్ వడ్డే నవీన్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము.
కోరుకున్న ప్రియుడు పెళ్ళి దగ్గర నుంచి నా ఊపిరి వరకు కూడా ఎంతోమంది ఆడియన్స్కి ఎంతోమంది లవ్ని సంపాదించుకున్నటువంటి వడ్డే నవీన్ గారు ఈజ్ బ్యాక్ ఆన్ స్క్రీన్స్ జూన్ 19th నుంచి యాజ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. వెల్కమింగ్ హిమ్ ఆన్ స్టేజ్. ఇక ఆలస్యం చేయకుండా మన చీఫ్ గెస్ట్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్రీ వివి వినాయక్ గారు ఆన్ టు ద స్టేజ్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ట్రైలర్ని లాంచ్ చేసినటువంటి మా ముఖ్య అతిథి, మా వండర్ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ సార్. ప్లీజ్ వెల్కమ్. వడ్డే నవీన్ గారు వివి వినాయక్ గారిని బొకేతో వెల్కమ్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. సో ఎస్, ఒక్కసారి మీడియాకి ఒక గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే, ఛానల్స్ డన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, కమింగ్ టు యూ. సో వివి వినాయక్ గారు, యువర్ బెస్ట్ విషెస్. ఐ థింక్ మీ అనుబంధం డేట్స్ బ్యాక్ టు వడ్డే రమేష్ గారి దగ్గర నుంచి. సో మీ మాటలు వినాలని. థ్యాంక్ యూ. నవీన్ గారు ఇక్కడ జర్నలిస్ట్ ప్రభు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే నవీన్ గారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, విజయ్ మాధవి ప్రొడక్షన్స్, బొబ్బిలి పులి సినిమా దగ్గర నుంచి అన్నీ తెలిసింది ప్రభుకే. నీకు కూడా తెలుసా? థ్యాంక్ యూ నన్ను నవీన్ గారు పిలిచినందుకు. నాకు ఏదో ఒక నాస్టాలజీ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అంటే కో డైరెక్టర్గా నేను పనిచేసిన నా ఆఖరి చిత్రం వడ్డే నవీన్ గారు హీరో. ఆయన సినిమాకి పనిచేశాను. ఆయన సినిమాకి పనిచేస్తుండగా నాకు ఆది సినిమా వచ్చింది డైరెక్టర్గా. అది బెల్లంకొండ సురేష్ గారే తీశారు నవీన్ గారితో. ఈయన సినిమాకే నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు నాకు ఎన్టీఆర్ పరిచయం. కానీ ఆదికి నాంది నవీన్ గారి సినిమా, అక్కడ పనిచేయటం వల్ల అది వచ్చింది. థ్యాంక్ యూ. నన్ను ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా, ఎంతో ఇదిగా చూసేవారు నవీన్ గారు. ఒకరోజు ఆయన కెరియర్లో ఆయన చేసిన 90% సినిమాలు, 90% కంటే పైనే ఆయన ఇష్టంగా చేసినవి కాదు. అది నేను ఆయన మనసులోకి దూరి నేను చెప్పగలను. ఎందుకంటే నేను పనిచేసింది ఒక సినిమా అయినా కూడా ఆయన చాలా మదన పడుతూ ఉండేవారు. ఏదైనా సీన్ వచ్చినప్పుడు ఏంటిది ఇలా ఏదో పాపం ఒకలా రెస్ట్లెస్గా ఉండేవాడు ఆయన. నాకు అర్థమయ్యేది అది. ఒకరోజు నేను అనుకోకుండా ఒక సీన్ ఏదో రాశాను. ఇది ఎవరు రాశారని అడిగాడు ఆయన. అడిగితే నేను మామూలు రైటర్ పేరు ఎవరో రాశారన్నాను. బట్ ఆయనకి మనసులో కనిపెట్టి ఆ రోజు మధ్యాహ్నం నన్ను భోజనానికి పిలిచాడు ఆయన.
పిలిచి కలిసి ఆయనతో కలిసి భోంచేశాను. భోంచేసిన తర్వాత వినయ్, నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావు, చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, ఇంకా ఇలా అసిస్టెంట్లు ఇంక ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకా అసిస్టెంట్లుగా పనిచేయడం మాని డైరెక్టర్గా ట్రై చేయి, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా సరదా మన ఆఫీస్లో కూర్చో, అది అని నన్ను చాలా ఇష్టంగా చూసేవారు. థ్యాంక్ యూ సార్ దానికి. ఇప్పటికీ పాపం ఆయనకి ఎప్పుడు తృప్తిగా అయితే నేను కరెక్ట్ అయితే మీరు ఆయనకి నచ్చి ఎప్పుడు పాపం ఏ సినిమా కూడా ఆయనకు నచ్చి పూర్తిగా నచ్చి చేసినవి చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన పెరిగిన విధానం కావచ్చు, అప్పటికి ఆయనకి తెలిసిన, ఆయన చూసిన సినిమాలు, ఆయనకి తెలిసిన ప్రపంచం, దానికి ఈక్వల్గా అప్పుడు ఇక్కడ ఎవరు లేరు నిజంగా. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, మేము స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే కాస్ట్యూమరు ఫ్లైట్లో సిగరెట్ కాల్చాడు టాయిలెట్లో. మేము ఫ్లైట్ ఇది ల్యాండ్ అయ్యేసరికి AK-47 గన్స్తో వచ్చేసారు. ఆ కాస్ట్యూమర్ని అరెస్ట్ చేశారు. ఎవరికి ఏం తెలీదు. చెన్నైలో జస్ట్ వడ్డే నవీన్ గారు ఎవరితో ఈయన జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడారు, వెంటనే బయటకు వచ్చాడు. ఓ, ఇంత ఇన్ఫ్లుయెన్స్డ్ అయినా అనుకున్నాను నేను అప్పుడు. కానీ ఆయన వెళ్ళాల్సిన స్థాయికి వెళ్ళారని నేను అనుకోను. కానీ ఈ సినిమా పెద్ద హిట్. ఎక్కడి నుంచైనా ఆయనకి నచ్చిన సినిమాలు, మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాతో ఫస్ట్ టైం డైరెక్టర్గా వస్తున్న కిషోర్ కమల్ కానీ అందరికీ, టీం అందరికీ మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని సంవత్సరాల తర్వాత నేను అప్పుడు మానేసిన తర్వాత మళ్ళీ నిన్నే ఆయన ఫోన్ కాల్లో ఆయన వాయిస్ వినటం, ఆయన చూడడం. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన, హ్యాండ్సమ్గా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మీరు అనుకున్నట్టే కొంతవరకు సాధించగలిగాను నేను కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిచినందుకు. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎక్సైటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో సినిమా మచ్. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. హంబుల్నెస్కి కూడా ఒక ఇది ఉంటుంది సార్. నేను కూడా ఎంతో కొంత సాధించానంట సార్. మీ బ్లాక్ బస్టర్స్ ఒక రికార్డులు తిరగేస్తే చెప్పుకోవడానికి రోజు సరిపోదు. సో సార్, మీరు ఎంత సాధించినా సరిపోదు, అది కరెక్టే సార్. మీరు వడ్డే నవీన్ గారు ఒక స్టేజ్ పైన ఇలాగా రేర్గా, అంటే అనుకోకుండా ఇలాగా కోఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ సిచ్యువేషన్లో నేను ఒక క్వశ్చన్ అడిగేద్దాం అనుకుంటున్నాను. మొన్న కూడా సార్ ఇంటర్వ్యూలో జిష్ణు గారు కూడా కనిపించారు మాకు, జిష్ణు. సో ఏమన్నా ఆ అనుబంధాన్ని నెక్స్ట్ జనరేషన్కి కూడా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారా? లాంచింగ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవి కూడా ఇక్కడే మాట్లాడేద్దాం అనుకుంటున్నాను. నిజంగా తెలియదు. నేను ఇప్పుడే అడిగా నవీన్ గారికి అని పేరు వస్తే నేను అడిగా, ఎవరని బాబా అని అన్నా. అవునన్ను. ఏంటి ఫిల్మ్ ఇంట్రెస్ట్, సినిమాలు ఇంట్రెస్ట్ ఉందంటే, లేదు చిన్నపిల్లడు ఏదో అంటుంటాడు కానీ ఇంకా తెలియదు అని అన్నాడు ఆయన. అలాంటిదేం లేదు. ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు, ఇక్కడ వరకు వస్తామని ఎవరికీ తెలియదు. కానీ నిజంగా అబ్బాయి వస్తే నిజంగా నేను చాలా ఆనందపడతా. మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటా 100%. ఎస్, అండ్ ఆ లాంచింగ్ మీ బ్లెస్సింగ్స్ ద్వారా కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నవీన్ గారికి నేను అప్పుడే ఇవ్వను మైక్, లాస్ట్లో విందాం ఆయన మాటలు. సో థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ మూవింగ్ ఆన్, ఐ థింక్ మనం టీమ్ మాటలు కూడా విందాము. విజయ్ పోలకి మాస్టర్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇప్పుడే వచ్చారు ఆయన, ప్లీజ్ వెల్కమ్. ఎస్, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు వివి వినాయక్ సార్. ఇక్కడికి వచ్చి మా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన టీం మాటలు వినేద్దాము. సో ముందుగా జ్వాలకోటి గారు ఒకసారి ప్లీజ్. ఫస్ట్ కాదు సార్, సెకండ్ మీరు ఇప్పుడు రండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా శుభాకాంక్షలు. మా నవీన్ గారి గురించి చెప్పాలంటే కంబ్యాక్ అంటున్నారు, కానీ నాకు ఫస్ట్ ఫిల్మ్ ఇదే అన్నాడు మొన్న లాస్ట్ టైము. చాలా సంతోషం వేసింది ఆ మాట. ఈ చిత్రం అంటే సీజన్లో మామిడికాయలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటాం అందరం. అలాగే నవీన్ గారి చిత్రం కూడా ఎప్పుడు వస్తుందని ఆయన ఆడియన్స్ అందరం ఉన్నాం, అలాగే ఎదురు చూస్తుంటాం. ఎప్పటి నుంచో ఆయన సినిమాలకు చూస్తూ చాలా ఆనందంగా ఉన్నవాళ్ళం. మళ్ళీ ఆయన సినిమా వస్తుంది, అందులో నేను కూడా చిన్న పాత్ర వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కమల్ ఆల్ టీమ్ అందరికి కూడా
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా వాట్ల మాని శ్రీనివాస్ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి. అదే ఒక ఇందాక ట్రైలర్లోనే చూసాం, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ రా అంటారు. ఈ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అసలు ఆ కోటలను ఎలా బదలగొట్టాడు, ఈ సాధారణమైన మనిషి అసాధారణమైన ఫీట్స్ ఎట్లా సాధించాడో తెలియాలంటే 19వ తారీఖు మా సినిమా చూడాలి. అదేవిధంగా సాధారణంగా తప్పులు చేస్తే ట్రాన్స్ఫర్లు వస్తాయి. నేను ప్రభుత్వ ఉద్యోగం నుంచి వచ్చాను కదా, పనిష్మెంట్కే ట్రాన్స్ఫర్లు ఉంటాయండి జనరల్గా. మరి ఈ తప్పులకు అడ్డుపడినందుకు ట్రాన్స్ఫర్లు వచ్చాయంటే ఇంకెంత పెయిన్ తీసుకుని ఉంటారు ఆయన. సో డెఫినెట్గా ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది ఒక 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 ఉన్నతమైన ఆశయంతో తీసిన సినిమా, ఉన్నతమైన కథతో తీసిన సినిమా. కాబట్టి అందరు ఈ సినిమాను చూడాలని కోరుకుంటూ, నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు ముఖ్యంగా వడ్డే నవీన్ గారికి, డైరెక్టర్ కమల్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కళ్యాణ్ నాయక్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, విల్ స్పీక్ నౌ. చూసినందుకు నాకు ఇచ్చారండి. రండి రండి, అలా ఏం లేదు. అందరికి నమస్కారం అండి. సో అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతకుముందు వినాయక్ సార్ అన్నట్టు నేను కూడా అదే పాయింట్ మాట్లాడదాం అనుకున్నా. ఫస్ట్ సినిమా లాగా చాలా ఇష్టంగా నాకు నచ్చిన సినిమా చేయబోతున్నాను అని లాస్ట్ టైం మీరు అన్నారు సార్. అండ్ ఆ జర్నీ ఎంత కీన్గా ఎంత జర్నీ చెప్పాలంటే అదొక పెద్ద పాడ్కాస్ట్ లాంటి ఒక పెద్ద ఇంటర్వ్యూ అవుతుంది. లైక్ అంత ఇష్టంగా, అంత ప్యాషనేట్గా లైక్ ఈ మూవీ చేసుకున్నాం. అండ్ లైక్ దీనికి ఒక 10x ఉంటుందండి. లైక్ ఐ ట్రూలీ హోప్ దిస్ వుడ్ గెయిన్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అండ్ ఇంకా మంచి సినిమాలు రాలి ఈ టీం నుంచి అని చెప్పి మీరు అందరూ లైక్ బ్లెస్ అయ్యండి. అండ్ లైక్ డూ షేర్ స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు విచ్ ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ 19th. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మ్యూజిక్ చేసేటప్పుడు కూడా ఇలా నవ్వుతూనే చేస్తూ ఉంటారండి. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంజాయ్ యువర్ మ్యూజిక్ ఆన్ స్క్రీన్. అండ్ విజయ్ పోలకి మాస్టర్, కమాన్ సాంగ్ వేసుకోండి, రెడీ. సార్ మీరు వచ్చారంటే మరి మాకు స్టెప్పే గుర్తొస్తుంది మాస్టర్. రండి. లేదు, మైకే ఇస్తున్నారండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ ట్రైలర్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇందులో నేను 2 songs చేయడం జరిగింది. అండ్ అలానే నవీన్ సార్తో వర్క్ చేయడం నిజంగా సార్ చాలా చాలా హ్యాపీగా వర్క్ చేశాను సార్. అసలు అంటే చాలా కంఫర్ట్గా అనిపించింది మీతో వర్క్ చేయడం. అంటే మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే మీ మళ్ళీ కమ్బ్యాక్ ఫిలింలో నేను చేయడం, అది ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్ నేను చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరు చాలా కూల్గా ఉంటారు. అసలు ఎంత కూల్గా ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు సార్. అంటే సెట్లో నిజంగా నేనేంటంటే ఎప్పుడు అలా ఉండలేను. సో మీ దగ్గర అది నేను చాలా నేర్చుకున్నాను సార్. ఇంకా మీరు ఈ సినిమా మీరు ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. అండ్ కమల్ అండ్ సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు మరీ అలా సింపుల్గా మాట్లాడి వెళ్ళిపోతే అస్సలు అవ్వదు. కాబట్టి మీరున్న స్టేజ్ని మేము ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. ప్లీజ్ రండి, మీరు రావాలి. అలాగే మా ఇద్దరు అది ఒక్క చిన్న టాటా రెడీ, కమాన్ సాంగ్. రాశి కాదు ఆ దేశను టాటా 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 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆ గ్రేస్ ఏమాత్రం మిస్ అవ్వలేదు సార్. అసలు నేను టేక్లో చూసినప్పుడు నేను షాక్ అయ్యా. డైరెక్ట్ వచ్చి ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వచ్చి చేశారు టేక్లో. అసలు సూపర్బ్ సార్. లవ్ యూ. సూపర్ నవీన్ గారు, వాట్ ఆర్ ఎనర్జీ, వాట్ ఆర్ గ్రేస్. సో హ్యాపీ టు సీ యూ బ్యాక్, ఎస్పెషల్లీ డాన్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరిక డైరెక్టర్ గారు కార్తిక్ గారు, ప్లీజ్ కమ్. ఎస్, టీజర్ ఇంకా సాంగ్స్ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. ట్రైలర్తో ఇంకా కాంటెక్స్ట్ వచ్చిందని ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ. అంతే. ఇది వాట్సాప్లో కూడా పెట్టుకోవచ్చేమో కదండి. ఓకే ఇక ఆలస్యం చేయకుండా కమల్ తేజ గారు, ద డైరెక్టర్, విల్ స్పీక్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఎవ్రీవన్ అండి. న్యూస్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు. అండ్
టు ది ఎవ్రీ వన్, ఇక్కడ అక్క క్యాస్ట్ అండ్ క్రూ ఫ్యామిలీస్ అందరికి కూడా హార్టీ వెల్కమ్. ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ సో మచ్. టీజర్ అండ్ సాంగ్స్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ చాలామంది అడిగారు టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ ఎలా ఉండబోతుందని. సో ట్రైలర్ మీరు టీజర్కి ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఇప్పుడు ఏదైతే ట్రైలర్ మీరు చూసారో అంతకన్నా ఇంకా ఎక్సలెంట్గా ఉండబోతుంది ఫిలిం. తప్పకుండా చూడండి. అండ్ ఫస్ట్ లైఫ్ అగోట్ సారీ వి వినాయక్ గారికి హార్టీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్లీ చాలా నర్వస్గా ఉంది, ఫుల్ వర్క్ టెన్షన్స్లో దాంతో ఏం మాటలు అర్థం కావట్లేదు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎన్నిసార్లు చెప్పుకున్నా నేను ఇది నాకు తీరదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ టీమ్. అందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు దే గేవ్ దర్ బెస్ట్. ఈ ఫిల్మ్ని వాళ్ళు మనసారా ప్రేమించి ఎంతో ఇష్టంతో చేశారు సార్. నిజంగా ఇక్కడ అందరూ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మీకోసం అందరూ కథను ప్రేమించారు, మిమ్మల్ని ప్రేమించారు సార్. అండ్ దట్ ఈస్ ద అవుట్పుట్. అండ్ రేపు పొద్దున ఆడియన్స్ మీరు కూడా చూస్తారు, టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఎవ్రీ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా కష్టపడి కదా ఇష్టపడి చేశారు. అండ్ యూ గోనా సీ దట్ ఆన్ 19th of June. తప్పకుండా థియేటర్స్ రండి. యుల్ ఆల్ ఎంజాయ్ అండ్ యూ విల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. మీరు కెమెరా వెనకాలేనా, కెమెరా ముందుకు కూడా ఏమైనా వచ్చారా ఈ సినిమాలో? ఓకే, థ్యాంక్ యూ. వచ్చారంట, చూసారా? అది కూడా దాచేస్తున్నారు. ఆహో, విజయ్ మాస్టర్ చెప్తున్నారు డైరెక్టర్ గారిలో కూడా డాన్సర్ ఉన్నారంట. అది మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బయట పెడదాము. ఓకే ఓకే. సో ఎస్, భిక్షపతి గారు మీరు కూడా ఒక్క మాట ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడే మీడియా వాళ్ళకి, అలాగే మన మ్యాసివ్ డైరెక్టర్, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాసివ్ డైరెక్టర్ వి వినాయక్ సార్కి హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇందాక సార్ ఎనర్జీ చూశారు మీరు. ఇలాంటి ఎనర్జీ ఫైట్స్ కానీ డ్యాన్సెస్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి. లెట్స్ వి వాచ్ 19th. ఇంకా డబుల్ ఎనర్జీ ఉంటుందండి. మీరు డబుల్ ఎనర్జీ ఛార్జింగ్ అవుతారండి కంపల్సరీ. డన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, జనరల్గా ఎవరికైనా పిల్లలకి ఫాదరే హీరో అని అంటారు. అలాగా ఆ హీరో ఫాదర్ గురించి చెప్పే మా ఊహాపాపక మాటలు కూడా ఇప్పుడు వినేద్దాము. హలో అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్తే. నేను వద్దే నవీన్ మామతో చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. విత్ రాశిక సిస్టర్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ డైరెక్టర్ మామ నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ డైరెక్టర్ మామ. అండ్ ఈ రోల్ ఇచ్చినందుకు హీరో మామకి, డైరెక్టర్ మామకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మన సినిమా 19th రిలీజ్. ఫ్యామిలీతోని అందరితోని ఖచ్చితంగా చూడండి. అండ్ దట్స్ ఇట్. తప్పకుండా చూసా. ఎంత క్లారిటీ ఉందమ్మా అసలు. థ్యాంక్ యూ ఊహా. అండ్ ఎస్, మరిక ఆలస్యం చేయకుండా మా బ్యూటిఫుల్ రాశి సింగ్ మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. ఇంత లేట్ అయింది కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వివి వినాయక్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ అ ట్రైలర్. మా టీజర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ విల్ సపోర్ట్ అండ్ గివ్ ద సేమ్ రెస్పాన్స్ టు ద ట్రైలర్ యాజ్ వెల్. మా మూవీ ట్రాన్స్ఫర్ 3 19 June రిలీజ్ అవుతుంది. We all have worked hard and we all are very much nervous. Vadde Naveen Garu needs this. I need it because we have worked so hard for it and everyone is looking forward to this film because of you, for you. ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్ళాను మార్నింగ్లో. ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి సమ్ ఫ్యామిలీ వాజ్ పాసింగ్ బై అండ్ దే వర్ లైక్ ట్రాన్స్ఫర్ 3 అమ్మాయి, ట్రాన్స్ఫర్ 3. I was like, what? Like they saw me from side and they didn't say Rashi Singh. They said Transfer 3 Vadde Naveen garu movie vastundi kada. I was so happy that ee message ee movie release avutundi ani pedda valliki kuda telusu, family audience ki kuda telusu that me valle sir, all because of you. And I have a big speech to, I'll thank everyone pre release day lo ee roju apesta. Okay. Thank you. Thank you so much, Rashi. Very much looking forward to see you in this role particularly. So thank you so much. And yes, Marika, Vadde Naveen sir ni ipudu maatladavasindiga request chestu. అందరికీ నమస్కారం. ఫస్ట్గా వినయ్ గురించి
అప్పుడు వినయ్ ఎప్పుడు వినయంగానే ఉండేవాడు, ఇప్పుడు వినయంగానే ఉన్నాడు. ఈజ్ సచ్ అ నైస్ పర్సన్. ఆ రోజుల్లోనే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇంత గొప్పగా ఇంత పెద్ద డైరెక్టర్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఆల్ హిజ్ టాలెంట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ విష్ చేసినందుకు థ్యాంక్ యూ వినయ్. అండ్ ఈ మూవీ గురించి వస్తే ఆల్రెడీ మాట్లాడాము. సో ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ హూ ఇస్ హియర్. వాళ్ళు చెప్పినట్టు, డైరెక్టర్ గారు చెప్పినట్టు కష్టపడి కాదు, అందరూ ఇష్టపడి చేశారు. ఎస్పెషలీ పర్ఫార్మెన్స్ వైజ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ టు ద డాట్ చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ సినిమా మీ ముందుకి 19th రాబోతుంది, June 19th. మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వడ్డే నవీన్ సార్. జస్ట్ 1 week మేము వెయిట్ చేస్తూ ఉంటాం సినిమా కోసం. సో ఎస్, ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళాలని తప్పకుండా డిసైడ్ అవుతారు. అండ్ June 19th ఇన్ థియేటర్స్ కలుసుకుందాము. ఇప్పుడైతే మన మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుదాం సార్. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ వడ్డే నవీన్ సార్, రాశి సింగ్ అండ్ కమల్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారు అండ్ డిఓపి గారు పారిపోతున్నారు, కానీ మేము ఇక్కడ ఆయన ఆపేయాలనుకుంటున్నాము. ఏదో టీచర్ని పర్మిషన్ అడిగినట్టు అడిగెళ్తున్నారు ఈయన ఇక్కడ. ఓకే, ప్లీజ్ కమ్ విత్ చైర్స్. విజయ్ మాస్టర్ రండి మాస్టర్, ప్లీజ్ జాయిన్ ద Q&A. మా స్టార్ కొరియోగ్రాఫర్. సో ఎస్, ట్రైలర్ చూసాము. ద బ్లెండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, హీరోయిజం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫిల్మ్. సో యా, ప్లీజ్ బీ సీటెడ్ అందరూ కూడా. లెట్స్ బిగిన్ ద Q&A సెషన్. And the team of Transfer Trimurtulu, I wish you really the biggest blockbuster. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దానికి 2 కారణాలు. ఒకటి, ఫస్ట్ టైం ఆయన డెబ్యూ డైరెక్టర్, సో హీ నీడ్స్ ఆల్ ద సక్సెస్ టు కంటిన్యూ ఇన్ దిస్ కెరీర్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రియల్లీ, ఎందుకంటే ట్రైలర్ కూడా చాలా బాగుంది, వెరీ ఎన్గ్రాసింగ్గా ఉంది ట్రైలరు. సమ్ ఇంటర్వ్యూయింగ్గా ఉంది, ఏం చేస్తాడా వీడు, ఏం జరిగిందా అని ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ అయింది ట్రైలర్లో. కాబట్టి ఇట్ విల్ సర్టన్లీ గివ్ ఏ బ్యూటిఫుల్ మైలేజ్. అయితే ఇప్పుడు మీకు వరకు నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వడ్డే నవీర్ గారికి మంచి ఫాలోయింగ్ ఉండేది, ఆయనకి మంచి ఇమేజ్ ఉండేది, హీరోగా మంచి హిట్స్ చేశారు, అవన్నీ ట్రూత్. కానీ 10 ఏళ్ళ మధ్యలో గ్యాప్, అగైన్ ఈజ్ కమింగ్. సో అందరి కళ్ళు ఆయన మీదే ఉన్నాయి, అవతల ఇండస్ట్రీ కానీ, అవతల ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ. పీపుల్ ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ వెయిటింగ్ని మీ డైరెక్షన్లో మీరు రాసిన క్యారెక్టర్ ఎంతవరకు తీసుకెళ్ళి నిలబెడుతుంది, ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుందని యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు చెప్పగలరండి? ఎంతవరకు అంటే ఐ కెన్ జస్ట్ సే 1 థింగ్ అండి. సార్ ఒక ఇంత 10-12 years గ్యాప్ తర్వాత ఒక కథను ఒప్పుకున్నారు, ఆ కథను చేస్తున్నారంటే ఆయన ఎక్స్పీరియన్స్ అదంతా మైండ్లో పెట్టుకుని ఒక్క కథను మాత్రం ఒప్పుకున్నారు, అదే ఈ సినిమా. సో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఈ కథ ఎలా ఉండబోతుందో సో మీకే అర్థమవుతుంది. సో నా పరంగా నేను చేసింది ఈ కథకు న్యాయం చేశానండి. అండ్ రిగార్డింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇది 110% టీజర్ నుంచి సాంగ్స్ నుంచి ఇప్పుడు ట్రైలర్ కూడా. సో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి అంటేనే కంటెంట్లో విషయం ఉంది సార్, ఫిల్మ్లో విషయం ఉంది. సో ఇదే విషయము మీకు సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ ఫిల్మ్ సక్సెస్ చేస్తుంది సార్. సో నేను చెప్పాను అనుకోండి, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ దట్ ఇట్ గోనా మీట్ ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్పెక్టేషన్ ఆన్ ఫిల్మ్ అండ్ ఆన్ సార్.
వెరీ గుడ్. కాకపోతే నేను అడిగింది ఏంటంటే మీరు ఆ మంచి పాయింట్ రేస్ చేశారు. 10 ఏళ్ళు ఏ స్క్రిప్ట్లు ఒప్పుకోకుండా మీ స్క్రిప్ట్ మీదే ఆయన ల్యాండ్ అయ్యారంటే 100% ఇట్ హ్యాస్ సమ్ సెన్స్ అండ్ సబ్స్టెన్స్ అని ఉన్నదనే నమ్ముతారు అందరూ. నేను అడిగిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు హీరో క్యారెక్టర్ని ట్రీట్ చేయడం కానీ హ్యాండిల్ చేయడం కానీ ఇప్పుడు అన్నీ మనం చూస్తున్నాం కదా, చాలా హార్డ్ హిట్టింగ్గా క్యారెక్టర్స్ ఉండడం, లేకపోతే లార్జర్ దెన్ లైఫ్ ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ మనం చూస్తున్నాం. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆడిటోరియంస్ మీద. సో ఆ యాంగిల్లో నేను అడిగాను, బీయింగ్ ఎన్ యంగ్ డైరెక్టర్ మీరు కూడా అవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని ఉంటారు కదా, ఆ యాంగిల్లో అడిగాను సార్. సో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ కోసం కథ రాసుకోవడం వేరండి, సో ఆర్గానిక్గా రావడం వేరు. సో ఆర్గానిక్గా ఈ కథలో ఆ క్యారెక్టర్ నాకు ఇలాగుంటేనే బాగుంటుంది అనిపించిందండి. సో కానిస్టేబుల్ ఎంతవరకు ఏం చేయగలడో అది చేస్తేనే బాగుంటుంది. అంతకని ఎక్కువ చేసాం అనుకోండి సార్, ఫిలిం చచ్చిపోతుంది. అంటే ఆ క్యారెక్టరేషన్ దాన్ని ఏమంటారు, ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్. సో బేసిక్గా నాకు ఉంటుంది చాలా పెద్దగా చేయాలి, యూనో పెద్ద పెద్ద ఫైటర్స్ని పెట్టాలి, ఓవర్ ది టాప్ చేయాలని ఉంటుంది. కానీ అలాంటి దానికి ఇప్పుడు స్టార్టింగ్ నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ దట్ వే సార్, ఐ వాంట్ గో విత్ కంటెంట్. బట్ మీరు అన్నది ఒక బౌండరీలో ఉండి చేయాలని అంటున్నారు. బట్ దట్ క్యారెక్టర్ ఈజ్ హెడింగ్ ఎగ్నెస్ట్ ది సీఎం చీఫ్ మినిస్టర్. అది ఆ పాయింట్ చాలా పెద్ద లార్జర్ పాయింట్ అది. ట్రూ అండి కదా. సో కథలోంచి వెళ్ళాలండి అది. సో కథ లేకుండా నేను ఓన్లీ సీఎం వర్సెస్ కానిస్టేబుల్ దాని మీదనే వెళ్ళలేదండి. ఒక కానిస్టేబుల్ లైఫ్ని, ఆ కానిస్టేబుల్ జర్నీని ఆనెస్ట్గా కానిస్టేబుల్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అతనికి వచ్చిన ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసాడు అనేది కథ. సో కథ కానిస్టేబుల్ త్రూ వెళ్తుంది, అంటే త్రిమూర్తులు వైపు నుంచి వెళ్తుంది తప్ప మనకి ఆ మెయిన్ పాయింట్ అది పెట్టుకుని కథ రాయలేదండి. ఓకే. సో అతని జర్నీ త్రూ వచ్చిన అందుకే టైటిల్ పేరు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మంచి టైటిల్. ట్రాన్స్ఫర్ అవుతుంటాడు, 1 ట్రాన్స్ఫర్లో జరిగింది ఏంటి అనేది కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. రాశి సింగర్. హాయ్ అమ్మా. ఇప్పుడున్న హీరోయిన్లు చేస్తున్న క్యారెక్టర్లు అవన్నీ కూడా ఒక డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. బీయింగ్ ఏ యంగ్ హీరోయిన్, ఈ రోజున మీరు నవీన్ గారికి ఒక వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక వైఫ్ క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ. యా, హౌ ఫార్ యువర్ క్యారెక్టర్ విల్ రియల్లీ టచ్ ది ఆడిటోరియంస్ ఫ్యామిలీస్ వైజ్గా మాట్లాడాలంటే? అది స్టోరీ విన్నగానే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది అని ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి, అంత రిలేటబుల్ ఉన్న, అంత హోమ్లీగా ఉన్న, చాలా సింపుల్గా ఉన్న క్యారెక్టర్ చేయాలి. ఆ రోజే మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత కూడా ఐ హ్యాడ్ అ ఫీలింగ్ ఐ వాంట్ టు డూ ద ఫిల్మ్. ఇప్పుడు ఇంపాక్ట్ గురించి మాట్లాడంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అండి. ఎందుకంటే స్ట్రెంగ్త్, త్రిమూర్తులు గెట్స్ ద స్ట్రెంగ్త్, ద పీస్ ఫ్రమ్ లక్ష్మి, అండ్ చాలా సపోర్టివ్ ఉంటుంది త్రూ అవుట్ జర్నీలో. సో హౌ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు వన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, మీరు కూడా ఇప్పుడు ట్రైలర్ చూసాక అడగాలని అనిపించింది నాకు. ఎందుకంటే మీ క్యారెక్టరు మీరు చెప్పినట్టుగా, మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఏదో ఒక పరిధిలో ఇరుక్కున్న క్యారెక్టర్ ఏం కాదు అది. ఆర్ గోయింగ్ టు అటాక్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఆర్ వేర్ చీఫ్ మినిస్టర్ గాట్ పజిల్డ్. ఇదేడో వీడెవడరా కనుక్కున్న రేంజ్లో ఉంది క్యారెక్టర్. దాన్ని ఆర్క్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఎలాగ అసలు దాన్ని హ్యాండిల్ చేశారు? సో బ్యాక్గ్రౌండ్ సీఎందైనా కూడా, లార్జర్ దెన్ లైఫ్ అయినా కూడా, త్రిమూర్తులు వే ఆఫ్ కండక్టింగ్ అండ్ టేకింగ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్ విల్ బీ వెరీ న్యాచురలిస్టిక్. అంటే సీఎం అనగానే సీఎంతోనే ఏకంగా ఫైట్ అట్లా కాకుండా ఒక సిస్టంలో నుంచి తీసుకెళ్ళి ఒక థ్రిల్లర్గా డ్రామటైజ్ చేసి కోర్ట్ రూమ్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అన్నదే సినిమా. అది మధ్యలో మీ క్యారెక్టర్ మిస్ అవుతుంది కూడా కథలో? మిస్ అవటం అంటే వాళ్ళకి దొరకదు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. యా, వాళ్ళకి దొరకదు. ఓకే. సో దీనిలో సస్పెన్స్ కూడా ఉందన్నమాట ఈ కథలో. సస్పెన్స్ చాలా ఉంటుంది. అంటే వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది త్రూ అవుట్, ఎండ్కి సస్పెన్స్ ఉంటుంది. ఓకే. యా, బట్ ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. గుడ్ లక్. నవీన్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ కంబ్యాక్ చూస్తుంటే మంచి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. కానీ 19th వస్తున్నారు, దాంతోపాటు సమంత గారి సినిమా కూడా వస్తుంది. ఆమె కూడా మంచి పాపులర్ యాక్టర్
కొద్ది కాంపిటీషన్ ఉండేలాగా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంపిటీషన్ ఉండేలా ఎట్లా అనిపిస్తుందంటే, ఇప్పుడు సినిమాలు బాగుంటే రెండు చూస్తారు. సో దేర్ నథింగ్ రాంగ్. మన సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి, 4 చూశారు. సో విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. కానీ అంటే సంక్రాంతి అంటే అది ఒక సెలవులు కొద్దిగా ఇది ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ మొత్తం కూడా స్కూల్స్ కాలేజ్ అన్నీ రీఓపెన్ అవుతున్న పరిస్థితి, కొద్దిగా ప్రేక్షకుల్లో చూస్తుంటే బర్డెన్ అయిపోతున్న పరిస్థితిలో ఉంటుంది. అలాంటిది 2 చూడటం అంటే ఇబ్బందే కదా. సో మీరు అడిగిన దానికి యాక్చువల్గా మొన్న ఎవరో చెప్తున్నారు, సమ్మర్ హాలిడేస్లో సినిమాలు ఎక్కువ చూడట్లేదంట, స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కువ చూస్తున్నారంట. ఎలా సార్? అదే నాకు అర్థం కాల. అంటే బంకు కొట్టి సో స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే ఎక్కువ చూస్తూ ఉండండి అన్నారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ట్రైలర్లో సీఎం క్యారెక్టర్ చూపించారు. అంటే చూడంగానే సడన్గా జయలలిత, మాజీ సీఎం తమిళనాడు, ఆ జయలలిత గారు ఆ రిఫరెన్స్ ఏదో కనిపించింది. ఏమన్నా అట్లా ఏమైనా ఉంటుందా? అది రియలిస్టిక్గా అది ప్లాన్ చేసింది కాదు, మీకు అట్లా అనిపిస్తే దట్స్ అ గుడ్ థింగ్. అంతే అంటారా? డెఫినెట్లీ. ఓకే. నవీన్ గారు. యా సార్, అదే మీ ఫ్యూ ఇంటర్వ్యూస్ చూసాను నేను. అంటే చాలా రియలిస్టిక్గా మాట్లాడారు. ఎస్పెషల్లీ చిన్న సినిమాలు ఇప్పుడు బిజినెస్ ఎంత టఫ్ అయ్యేది. ఈ సినిమాకి మీరు యాక్టర్, యు ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనే డౌట్, అన్నీ క్యూరియాసిటీ అందరిలోనే ఉంటుంది. క్వైట్ యాక్సెప్ట్. అండ్ బిజినెస్ ఒక స్ట్రెస్ ఒకటి ఉంటుంది ప్రొడ్యూసర్గా. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్? ఒక పార్ట్ ఆఫ్ ద కమర్షియల్స్ జీ వాళ్ళు కొన్నారు కాబట్టి కొంతవరకు వీఆర్ కవర్డ్. ఇంకా రెస్ట్ అంటారా మీరు అన్నట్టు యాంగ్జైటీ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఇది అనేది. బట్ వీఆర్ వెరీ హోప్ఫుల్. అంటే మా సినిమా చూసి మేము ఏమైతే చేసుకున్నామో స్క్రిప్ట్ వైజ్, కంటెంట్ వైజ్ వెరీ స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా. అది కనుక ఆడియన్స్కి కన్వే అయితే దెన్ వీఆర్ త్రూ, ఇట్ విల్ బి గుడ్. ఇన్ఫ్యాక్ట్ జీ కూడా కొంచెం ఒక రకమైన సర్ప్రైజ్, ఎందుకంటే మనందరికీ తెలిసిన మార్కెట్ ఈజ్ వెరీ టైట్. అవును, ఇప్పుడు అంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ పేపర్ వ్యూ. మన మట్టికి అవుట్ రైట్గా కొన్నారు కాబట్టి, ఫస్ట్ వాచ్ వాళ్ళే కాబట్టి ఈ సినిమా వాళ్ళకి నచ్చిందని అనుకోవటం, అండ్ దట్స్ ఎ గుడ్ సైన్ అనుకోవటం, అండ్ వీఆర్ మోర్ హోప్ఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు సార్, హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మిమ్మల్ని ఎలా చూసుకోవాలని ఆడియన్స్ అనుకుంటున్నారు, సో అలాంటి ఫిలింతో వస్తున్నారు. అండ్ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, పోలీసుడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదన్నట్టు. హీరో ఎంత గ్యాప్ తీసుకున్నా హీరోనే. ఒక సీన్, ఒక షాట్ నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ నుండి వస్తున్నప్పుడు సో ఆ లేడీస్ని తప్పించుకునేలా జస్ట్ చాలా సూపర్ అనిపించింది సార్. సార్ అంటే అప్పటికి ఈ 10 years గ్యాప్లో మీరు చూసిన ఈ చేంజ్ ఓవర్ ఏంటి సార్? అంటే మన షూటింగ్ టైంలో కావచ్చు ఇలాంటివి, అంటే చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి, సో డెవలప్ అయింది, టెక్నికల్గా మారింది కానీ బట్ రెస్ట్ ఇస్ సేమ్. కంఫర్ట్ పెరిగింది అండ్ మేకింగ్ బెటర్ అయింది, ఈజీ అయింది. ఇప్పుడు మన సినిమా గ్లోబల్ రీచ్ అండ్ వేరీడ్ రీచెస్ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ కాన్షియస్ అందరూ అవుతున్నారు. సో దట్ ఈస్ అ చేంజ్. అండ్ అంటే శ్రీకాంత్ గారు మీరు కాంబినేషన్ అంటే ఇప్పటికీ ఎవర్ గ్రీన్, అండ్ ఇప్పటికీ మీరు అలానే ఇంకా ఇద్దరు ఉన్నారు. సో మీ కాంబినేషన్లో నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే అలాంటి కథ వస్తే వై నాట్, ఉంటుంది డెఫినెట్. రాశి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇది చాలాసేపు నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే బిఫోర్ మీ ఫిల్మ్ చూసుకుంటే 3 Roses, సో డిఫరెంట్ అది. సో ఆ రోలు ఈ రోల్ చూసుకుంటే చాలా డిఫరెంట్, అసలు కంపేరింగ్ కూడా లేదు. సో ఎలా చూస్ చేసుకుంటున్నారు, లేకపోతే డైరెక్టర్లో మిమ్మల్ని ఆ టైప్ చూస్ చేసుకుంటున్నారా? మీకు నచ్చిందా? ఈ లుక్ నచ్చిందా, ఆ లుక్ నచ్చిందా మీకు? ఏ లుక్లోనైనా మీరు నచ్చుతారు కదండి. ఏంటి ఏంటి ఏ లుక్లో అయినా మీకు బాగా ఏ లుక్ నచ్చింది? ట్రెడిషనల్ ఆల్వేస్ కదా, అందుకే నేను కూడా సెలెక్ట్ చేశా, అదే రీజన్. సో అదే నరేషన్ టైంలోనే నాకు చాలా టైం నుంచి అది ఉంది మైండ్లో, మంచిగా హోమ్లీగా క్యారెక్టర్ చేయాలి, నా పర్ఫార్మెన్స్ చూపించాలి, నా ఆ గ్లామర్, ఆ బట్టలు అది వద్దు నాకు. డైరెక్టర్ గారు ఎలా చెప్పా నేను అలానే వచ్చాను సెట్కి. మేకప్ వద్దు అంటే వద్దు, హెయిర్ సింపుల్ అంటే సింపుల్, ఈ సారీ ఈ బ్లౌజ్కి ఓకే. నేను ఒక్క వర్డ్ కూడా నా సైడ్ నుంచి ఏమీ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మీకు నచ్చింది అని కూడా మొత్తం డైరెక్టర్ సార్కి క్రెడిట్. కంగ్రాట్స్. థ్యాంక్స్. నవీన్ గారు, సో ఈ June 19th మీతో పాటు ఇంకో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 స్ట్రైట్ తెలుగు, ఒక డబ్బింగ్ సినిమా. సో మీరు
ఎర్లియర్ చేసినప్పుడు ఉన్న పోటీ ఇదికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఆడియన్స్ రీచబిలిటీ విషయం. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ ఈ సినిమాని ఆడియన్స్ విల్ పిక్ అమాంగ్ ద 5 అంటే? అట్లా ఇదే పిక్ చేస్తుందని నేను అంటలేదు కానీ బట్ కంటెంట్ స్పీక్స్ మోస్ట్లీ. ఆడియన్కి ఏది నచ్చితే అది వెళ్తారు. ట్రైలర్స్ బట్ వాట్ ఎవర్ దే కెన్ జడ్జ్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఇట్లా 2-3 సినిమాలు ఉంటే ఒకరికొకటి కాంపిటీషన్ అనుకోలే. మేబీ 2 చూస్తారేమో, నచ్చితే ఏది నచ్చితే అది చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు కదా. సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనుకుంటున్నా. ఎప్పుడు ప్రతి ఫ్రైడే మనం ఒక్కళ్ళమే ఉండాలంటే అది జరిగే పని కూడా కాదు. ఏదో ఒక సినిమా ఉంటానే ఉంటుంది. అండ్ మేము అనౌన్స్ చేసినప్పటికి ఇవన్నీ ఉన్నాయని అప్పటికైతే మాకు తెలీదు. వి ఫిక్స్ ద డేట్ అండ్ ఎక్స్పెక్ట్ చేసాం ఏదో సినిమా ఉండకుండా ఎందుకుంటుంది ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే. 2 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ ఇలా ఒకేసారి ఒక బంచ్ ఆఫ్ 5 ఫిల్మ్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక్కోసారి వస్తాయి, బట్ వాట్ ఈస్ దేర్ టు డూ? వీ హ్యావ్ టు గో హెడ్ విత్ ఇట్ కదా. ఎప్పటికైనా అది జరగాలిగా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో 5 వస్తే ఆగలేముగా మళ్ళీ అట్లా. విజయ్ మాస్టర్, మీరు చేసిన సాంగ్స్ ప్రతిదానికి స్టెప్స్ కొంచెం బాగా వైరల్ అవుతాయి, సిగ్నేచర్ స్టెప్స్ కూడా ఉంటాయి. మరి నవీన్ గారు ఎలా చేశారు, ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి? చాలా చాలా బాగా చేశారండి. అసలు మీరు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆల్రెడీ చూసారుగా, ఇందాకే షాక్ అయ్యారు. ఆయన అంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు డబుల్ ఉంది యాక్చువల్ ఎనర్జీ. నిజంగా చాలా చాలా బాగా చేశారు సార్. అసలు అంటే ఏ స్టెప్స్ చేసినా సరే అంటే దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా గ్రేస్గా చేసేవారు. అసలు అంటే నేను తిరుమల తిరుపతి వెంకటేశ్ ఆ సాంగ్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, నేను కొరియోగ్రఫీ చేసినప్పుడు నాకు డబుల్ ఎనర్జీ వచ్చింది అసలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవీన్ గారు, సార్ ఇంతకుముందు అంటే అప్పట్లో ప్రమోషన్స్ చాలా కొంచెం తక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రమోషన్స్ ఎలా అనిపించేశారు మీకు అసలు? చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి మూవీ అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళి మూవీకి నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. యాక్చువల్లీ ఫస్ట్ ఆడియో లాంచ్ చేశారు. టీవీ ఉండేది కదా అప్పుడు. టీవీలో ఈ ట్రైలర్ కట్స్ వేసేవారు. నెక్స్ట్ థియేటర్లో ఆడియన్స్ సినిమా చూడటమే, ఇంతే. సో ఏదైనా ఉంటే ప్రింట్ మీడియా ఉండేది, కొంచెం 2-3 ఇంటర్వ్యూలు ఉండేవి అంతే. అదర్ దెన్ దట్ ఐ డోంట్ రిమెంబర్ డూయింగ్ ఎనీ ప్రమోషన్. ఏం ఇంటర్వ్యూ లేవు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్తో డ్యాన్స్లు వేయడం తర్వాత ఇప్పుడు చాలా వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ టీవీకి వెళ్ళాలి, చాలా వచ్చేసినాయి. అండ్ సోషల్ మీడియా. సో ఓకేనా, బెటర్ అంటారా లేకపోతే అప్పుడే బెటర్ అంటారా? ఇప్పుడైనా సింపులే బెటర్ కదా. కమల్ గారు వాడుతున్నా. చూస్తారు సార్ రీల్స్ అవన్నీ, షార్ట్స్? ఇప్పుడు చూస్తున్నా, చూడాల్సి వస్తుంది. అదే అట్లా అనకూడదు కాబట్టి. కమల్ సార్, ఇప్పుడు మంచు మనోజ్ గారి డైలాగ్ ఒకటి పెట్టడం జరిగింది, బాగా వైరల్ అయిందనా లేకపోతే? లేదండి, అది మా యాక్టర్ ఇంప్రొవైజేషన్ అండి. అది నా స్క్రిప్ట్లో అది లేదు. యాక్టర్ అది యాక్టర్ ఇంప్రొవైజేషన్ అండి. అది ఒక ఎదవా అనేది యాక్చువల్గా అది. సో ఆయన ఇంప్రొవైజేషన్ అండి. అది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నవీన్ గారు, ట్రైలర్ చూస్తే చాలా బాగుందండి. మీ లుక్ అండ్ ఎనర్జీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అంటే ఏం అవలా. డైరెక్టర్ కమల్, మాస్టర్ విజయ్, లేకపోతే ఫైట్ మాస్టర్స్ వాళ్ళు ఎట్లా చెప్తే ఆ టైంలో అట్లా చేసాం. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్. అంటే వాళ్ళు చెప్పింది ఎంత చెప్పారో అంతవరకు కరెక్ట్గా చేసాం కాబట్టి ఇట్ లుక్స్ ఫ్రెష్. సో చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు. సో మీ క్యారెక్టర్తో అంటే స్ట్రాంగ్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటి అంటే ఫస్ట్లీ త్రిమూర్తులు ఎర్తీనెస్ అంటే సింపుల్గా మొదలవుతుంది, సింపుల్గా ఉంటాడు, చాలా లైట్గా వెళ్తూ ఉంటుంది. సో అందుకని ఆయన లవబుల్గా ఉంటాడు త్రిమూర్తులు క్యారెక్టర్. సో దాంతో కనెక్ట్ అయ్యి ఆ సినిమాలో అట్లా తీసుకెళ్తాడు ఆడియన్ని. సార్ డాన్స్ చూస్తే కూడా ఇప్పుడు లైవ్లో చూస్తేనే మాకు మెస్పరైజింగ్గా ఉంది ఇది. ఆ గ్రేస్ ఎక్కడ కూడా తక్కువ కాలేదు. సో మీరు మాస్టర్ గారు చేయించినప్పుడు మీది ఎలా ఉండే సార్? కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా గ్రేస్గా చాలా సార్లు చేసాం కదా, అక్కడ వరకే చేయగలుగుతాం, మళ్ళీ అటు ఇటు అంటే కుదరదు. లేదు సార్, కష్టంగా అయినా సార్ చాలా ఇష్టంగా చేశారు సార్. డెఫినెట్గా ఇష్టంగానే చేశారు. చాలా బాగుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు,
సో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. Yeah. సో ప్రతి యాక్టర్కి ఒక లిమిటేషన్స్ ఉంటాయి, పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ బౌండరీస్ వరకు మనం చేయగలం, దాన్ని బట్టి చేయలేం అని చెప్పి. Yes. సో ఈ స్టోరీ వెనుకున్నప్పుడు ఒక యాక్టర్గా బ్రేక్ చేసిన పాయింట్స్ ఏంటి మీరు యాక్టర్గా? మీరు అన్నట్టు ఇప్పుడు నేను మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నాను కాబట్టి మీరు అన్నట్టు లిమిటేషన్స్ ఉంటాయి. ఒకేసారి ఒక పెద్ద హీరో చేసినట్టు లేకపోతే ఎస్టాబ్లిష్డ్ రన్నింగ్ హీరో చేసినట్టు చేయకూడదు. అందుకని కాన్షియస్గా ఈ స్టోరీని కానీ క్యారెక్టర్ని కానీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ యాజ్ క్లోజ్ టు న్యాచురాలిటీ యాజ్ పాసిబుల్. అఫ్కోర్స్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటూనే మరి ఓవర్ ఇది లేకుండా, పరిధి నుంచి దాటకుండా, ఒక కానిస్టేబుల్ పరిధిలో ఏదైతే వస్తుందో దాన్ని దాటకుండా అన్బిలీవబుల్గా లేకుండా చేయటం జరిగింది. ఐ థింక్ దట్ ఈస్ ద ప్లస్. యా, కానీ మీ మూవీస్ చూస్తుంటే చాలా మందికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు, లవ్ స్టోరీస్ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు. 10 years తర్వాత ఆ ఆడియన్స్ ఇప్పుడు చూసిన రవీన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తే చాలా షాక్గా ఉంటుంది. వాళ్ళు ఎలా చూస్తారు, రిసీవ్ చేసుకుంటారు? మన తెలుగు ఆడియన్స్, నా ఫీలింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ కానీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఎనీథింగ్ ఫ్రెష్ ఐ థింక్ దే విల్ సీ. నా పాయింట్ ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలే చేశానని మళ్ళీ నేను ఫ్యామిలీ సినిమా చేస్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు, మళ్ళీ రెపిటేటివ్గా ఉండొచ్చు. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక మంచి కథ ఎంగేజింగ్గా ఉంటే ఆటోమేటిక్గా మన తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుంటారని నా నమ్మకం. ఓకే, డైరెక్టర్ గారు సార్, ట్రైలర్ అయితే బాగుంది. బట్ నాకు డౌట్ ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఇటువంటి స్టోరీస్ ఎక్కువ శ్రీహర్ గారు చేసేవారు. సో హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కింద ఒక ఫ్యామిలీ ఎక్కువ ట్రాన్స్ఫర్లు అవ్వడం, సో అటువంటి టైప్స్ మూవీస్ చేసేవాళ్ళు. సో ఏమైనా రెఫరెన్స్ తీసుకున్నారా అక్కడ మూవీస్ నుంచి, శ్రీహర్ గారి మూవీ నుంచి? లేదండి, అలాంటిది ఏం లేదండి. సో నార్మల్ కథ రాస్తున్నప్పుడు లైక్ ఈ సో ఇన్ సో రిఫరెన్సెస్ తీసుకుని రాయాలి అని అలాంటిది ఏం లేదండి. ఆనెస్ట్గా ఒక క్యారెక్టర్ అంటే మనకి జనరల్గా పెయింటింగ్ వేస్తున్నప్పుడు మనకి ఆర్ట్ మైండ్లో ఏదో వచ్చినప్పుడు పెన్ అదే చేస్తుందండి. సో నాకు న్యాచురల్గా ఫ్లో అయింది తప్ప ఎటువంటి రిఫరెన్సెస్ అయితే ఏం లేదు సార్. సో జనరల్గా అవుట్ ఆఫ్ ది న్యాచురల్ స్కిల్ అంతే. ఓకే, నో రిఫరెన్సెస్. Thank you so much to all our media friends, and thank you to Transfer Trimurtulu team. So Vadde Naveen garni just next Friday manam theaters lo kaluskobothunnamu. So excited. Thank you so much, and thank you VV Vinayak sir once again for launching the trailer of Transfer Trimurtulu. So yes, see you all in theaters on June 19th. Thank you everybody.